సావిత్రి మహాకావ్యంలో బుక్ 7 ద బుక్ ఆఫ్ యోగాలో 6th క్యాంటో నిర్వాణ అండ్ ద డిస్కవరీ ఆఫ్ ద ఆల్ నెగేటింగ్ అబ్సల్యూట్ అన్న క్యాంటోలో ఉన్నాము. అయితే సావిత్రి ఇంతకు సాధించిన విజయము వ్యక్తిగత విజయం మాత్రమే. ఇదే అత్యున్నత చైతన్యమే అయినా సామూహిక చైతన్యంలో స్థిరపడే వరకు భూ చైతన్యము రూపాంతరం చెందదు. కానీ ఇది మానవ జాతి సఫలతను ముందుకు తీసుకుపోతుంది. ఒక వ్యక్తి ఆత్మసాక్షాత్కారము అదే మార్గంలో ఉన్న ఆత్మను ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది గత సెషన్లో చూశాను. శ్రీ అరవిందులు అంటారు కదా 5th క్యాంటోలో, ఈవెన్ ఇఫ్ ద స్ట్రగులింగ్ వరల్డ్ లెఫ్ట్ అవుట్ సైడ్, వన్ మ్యాన్స్ పర్ఫెక్షన్ స్టిల్ కెన్ సేవ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో సంఘర్షణ మొత్తము సమూలంగా నిషేధించబడకపోయినా ఒక్క మనిషి సాధించే ఈ పరిపూర్ణత, ఈ పర్ఫెక్షన్ ప్రపంచాన్ని రక్షిస్తుంది. కానీ ఇంతటితో తాను సాధించిన ఈ కుండలిని అవేకనింగ్తో, ఆత్మసాక్షాత్కారంతో సావిత్రి తృప్తి చెందలేదు. ఎందుకంటే సావిత్రి పరమ లక్ష్యము వ్యక్తిగత ఆత్మసాక్షాత్కారం కాదు, శక్తులు సిద్ధులు ఇవేవి కాదు. సావిత్రి పరమ లక్ష్యం ఏమంటే అమృతత్వాన్ని సాధించడం. ఇవన్నీ కూడా ఆమెకు లక్ష్య మార్గంలో లభించినవి. కాబట్టి ఇంకా అంతరంలోకి, ఇంకా లోతులకు పయనించింది సావిత్రి. నిశ్చలమైంది. ఆమెను మహాచేతన అంటే ఇన్కాన్సియన్స్ ఆమె ప్రయత్నము విరమించుకోమని చెప్పి భయపెట్టింది. కానీ సావిత్రి భయపడలేదు. నిశ్చలంగా భగవంతుని దివ్య సంకల్పం కోసం వేచి చూసింది. భగవంతుని నుంచి ఆమెకు ఆదేశం వచ్చింది. ఆమె ఇంతవరకు సాధించిన ఈ సాక్షాత్కారాలను, శక్తులను, సిద్ధులను దాచి ఉంచమని, ఇంకా ఉన్నత ఆత్మక్షేత్రాల్లోకి దూసుకుపోవటానికి ఆ శక్తిని మళ్లించమని ఆమెకు ఆదేశం వచ్చింది. అయితే ఏదీ లేకుండా శూన్యంగా మారు, భగవంతుడు మాత్రమే నీలో ఉండేట్టుగా నిన్ను నువ్వు రద్దు చేసుకో అంటూ ఆ దివ్యవాణి సావిత్రిని నిర్వాణ అనుభవానికి సిద్ధం చేసింది. ఇక్కడ దాకా మనము లాస్ట్ సెషన్లో చూసాము. ఇప్పుడు పేజ్ నెంబర్ 538 లో ఉన్నాం. Thus spoke the mighty and uplifting voice, and Savitri heard. She bowed her head and mused, plunging her deep regard into herself, in her soul's privacy, in the silent night. Aloof and standing back, detached and calm, a witness of the drama of herself, a student of her own interior scene, she watched the passion and the toil of life, and heard in the crowded thoroughfares of mind the unceasing tread and passage of her thoughts. All she allowed to rise, that chose to stir, calling, compelling not, forbidding not. She left all to the process formed in time and the free initiative of nature's will. ఆ మహాస్వరము, భగవంతుడి నుంచి వచ్చిన ఆ దివ్యస్వరము ఏమన్నది అంటే, భగవంతుడు మాత్రమే నీలో ఉండేట్టుగా నిన్ను నువ్వు రద్దు చేసుకో అని అన్నది. ఆ దివ్యవాణి సందేశము, ఇలా వచ్చిన ఆ సందేశము సావిత్రిని ఇంకా ఉన్నతానికి ఉద్ధారితం చేసింది. ఇదంతా కూడా సావిత్రి విన్నది. అయితే తల వంచి ధ్యాన స్థితిలో యోచన చేసింది. తన అంతరంలోకి, ఇంకా లోతుల్లోకి, అంతరాత్మ ఏకాంతంలోకి, నిశ్శబ్ద నిశీతిలో మునిగిపోయింది సావిత్రి. ఒంటరిగా వెనుకకు తగ్గి, ఉదాసీనంగా, నిశ్శబ్దంగా తనను తానే ఒక డ్రామా చూస్తున్న ప్రేక్షకునిలా, సాక్షిలా, తన సొంత అంతరాన్ని ఒక విద్యార్థిలా శోధిస్తూ, తనను తానే చూసుకుంటూ, తన అంతరాన్ని ఒక స్టూడెంట్ లాగా శోధిస్తూ, జీవితంలోని మోహావేశాన్ని, జీవితం పడే శ్రమను, దీన్నంతటినీ కూడా గమనించింది సావిత్రి. మనసులో ఆలోచనలు గుంపుగా ఆగకుండా ఎలా ప్రవేశిస్తున్నాయో, అవి ఏ రహదారులకుండా మనసులోకి వస్తున్నాయి అంటే అసలు ఈ ఆలోచనల తత్వం ఏంటి, ఆలోచనలు ఎలా వస్తున్నాయి, ఎలా మనలోకి ప్రవేశిస్తున్నాయి అన్నదాన్ని చూసింది. మనసు పని విధానం మీద పూర్తిగా దృష్టి పెట్టింది. మనం కేనోపనిషత్తు తీసుకుంటే, ఉపనిషత్తు మొదలు కావటమే మనకు మనసు పని విధానం ఎలాంటిది అన్న ప్రశ్నతో మొదలవుతుంది. మనసు ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు, ప్రాణాన్ని నియమించేది ఎవరు, ఎవరి సంకల్పం చేత వాక్కు మాట్లాడుతుంది, ఇవంతా కూడా అందులో కేనోపనిషత్తులో మొట్టమొదటి శ్లోకంలోనే ఉంటుంది. అలాగా ఇక్కడ సావిత్రి కూడా ఈ ఆలోచన ఎలా వచ్చింది అన్నదాన్ని అన్వేషిస్తూ ఉంది. తనలోకి తాను చూసుకుంటూ ఉంటే ఆలోచనలు అటు ఇటు పోతూ ఉన్నాయి.
అది గమనిస్తూ ఉంది. ఆలోచనల గమనాన్ని, అవి అటు ఇటు ఎళ్ళటాన్ని, దాన్ని విన్నది. తనలో కదిలేదాన్నంతా కూడా, అంటే ఆలోచనలు కానీ, భావావేశాలు కానీ, వీటన్నింటినీ కూడా అలా పెరగడానికి అనుమతించింది. దాన్ని అదే పనిగా పిలవటము లేదు. అవి ఆలోచనలు కానీ, భావావేశాలు ఏవి కానీ రావాలి అని చెప్పి పిలవటం లేదు. దేన్ని ఒత్తిడి చేయటం లేదు. దేన్ని అడ్డుకోవడం లేదు. జస్ట్ దానిని అలా అనుమతించింది. ఒక సాక్షిలాగా అంతరం నుంచి బయటకు వచ్చేదాన్ని అనుమతించింది. ఇప్పుడు ఆమెలో చెలరేగుతున్న దాన్నంతా కాలంలోని పని విధానానికి వదిలేసింది. అంటే కాలంలో ఏది జరుగుతుందో అది జరుగుతుంది అన్నట్టుగా, ఏది జరగాలో అది జరుగుతుంది అన్నట్టుగా మహాప్రకృతి సంకల్పానికి స్వేచ్ఛగా వదిలేసింది. ప్రకృతి ఏమి చేస్తుందో దీంతో అది చెయ్యని. ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి ఆమెలోకి, వాటిని చూస్తూ ఉంది. వాటి వలన ప్రేరణ తీసుకోవటం లేదు, వాటి ప్రభావంలో పడటం లేదు, వాటిని సప్రెస్ చేయటం లేదు. సరే, కాలం ఏం చేస్తుంది? కాలంలో ఇవి ఎలా జరుగుతాయి? ఎలా ముందుకు సాగుతాయి? ప్రకృతి వీటితో ఏం చేస్తుంది? మహాప్రకృతి సంకల్పం ఏమిటి? అన్నట్టుగా వాటిని ఏమీ చెయ్యకుండా, పిలవకుండా, అణచిపెట్టకుండా, నిరోధించకుండా అలాగా పైకి రానిచ్చి కాలానికి, ప్రకృతికి వదిలేసి నిమిత్త మాత్రంగా ఉండిపోయింది సావిత్రి. Thus, following the complex human play, she heard the prompter's voice behind the scenes, perceived the original libretto set, and the organ theme of the composer force. All she beheld that surges from man's depths, the animal instincts prowling midlife's trees, the impulses that whisper to the heart, and passion's thunder chase sweeping the nerves. She saw the powers that stare from the abyss, and the wordless light that liberates the soul. But most her gaze pursued the birth of thought. Affranchised from the look of surface mind, she paused not to survey the official case, the issue of forms from the office of the brain, its factory of thought sounds and soundless words and voices stored within, unheard by men, its mint and treasury of shining high. అలా క్లిష్టంగా సాగుతున్న మానవ నాటకాన్ని అనుసరిస్తూ, ఒక సాక్షిలాగా దీన్నంతా చూస్తూ, నాటకాన్ని అనుసరిస్తూ, అంటే జీవితంలోని మోహావేశాలను, సంఘర్షణలు, శ్రమను దీన్నంతా కూడా చూస్తూ, దృశ్యాల వెనుక ప్రేరేపిస్తూ వినిపించే స్వరాన్ని విన్నది. ఇవన్నీ జరగడానికి ఏ స్వరం ప్రేరేపిస్తూ ఉంది అన్నది కూడా విన్నది. ఇది మనకు, మన మర్త్య చెవులకు వినిపించేది కాదు. ఈ సంగీతం ప్లే చేయాల్సిన యథార్థ గ్రంథాన్ని, ఆమె ఇంత సాధన చేసింది కాబట్టి ఆమెకి ఇవంతా తెలుస్తూ ఉన్నాయి. అయితే సంగీతం ప్లే చేయాల్సిన యథార్థ గ్రంథాన్ని, అంటే ఒక సంగీతం ఇప్పుడు స్వరాలు, సంగతులు ఉన్న ఒక గ్రంథం ఉంటుంది. దానిలోని స్వరాలను, ఈ సంగతులను, వీటన్నింటినీ ఏ శక్తి దాని స్వరాలను కూరుస్తున్నది అన్నదాన్ని, దీనంతా కూడా గ్రహించింది. మనిషి లోతుల నుంచి పైకి పొంగేదాన్నంతా అర్థం చేసుకుంది. అంటే కోరికలు ఎలా పుడతాయి, ఆలోచనలు ఎలా పుడతాయి, ఆవేశం ఎక్కడి నుంచి వస్తుంది, ఇలా జీవన వృక్షాల మధ్యన చెలరేగే పాశవిక ప్రచోదనలను, మనుషులు ఒక్కోసారి పశువుల్లాగా ప్రవర్తిస్తారు, ఎందుకు చేస్తారు అలా అన్నదాన్ని, హృదయంలో గుసగుసలాడే ప్రేరణలను ఉరుముల్లా వెంటాడుతూ భావావేశంతో నరాలను ఊపేసే భావావేశాలను, ఎంతో భావావేశంతో, నరాలను ఊపేసే భావావేశంతో ఊగిపోతూ ఉంటారు మనుషులు. అయితే ఇలాంటి భావావేశాలు ఎందుకు వస్తున్నాయి? దీన్నంతా కూడా సావిత్రి అర్థం చేసుకుంది. అగాధం నుండి చూస్తూ ఉండే శక్తులను, అంటే సబ్కాన్షియస్లో, అధోచేతనలో ఏ శక్తులు ఉన్నాయి, ఏ శక్తులు పనిచేస్తున్నాయి, అలాగే అంతరాత్మను బంధం నుంచి విడుదల చేసే పదరహిత దివ్యకాంతిని, పదం లేని ఆ దివ్యకాంతిని, ఏ దివ్యకాంతి అయితే అంతరాత్మను, మనసు, ప్రాణము, శరీరాల నుంచి విడుదల చేస్తుందో, అంటే మన అంతరాత్మ ఎప్పుడు మనసు, ప్రాణము, శరీరాలలో బందీగా ఉంటుంది. దాన్ని ఏ కాంతి, ఏ దివ్యకాంతి విడుదల చేస్తుంది అన్నదాన్ని చూసింది. కానీ ఆమె తన మొత్తం దృష్టిని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని మీద, ఆలోచన జన్మస్థానం మీద కేంద్రీకరించింది. ఉపరితల మనసు నుంచి విడుదల పొందింది. సర్ఫేస్ మైండ్ లేదు ఇప్పుడు, దాని నుంచి లిబరేషన్ పొందింది. మస్తిష్కం అంటే బ్రెయిన్ అనే కార్యాలయం నుంచి వచ్చే రూపాలను, వాటి సమస్యను పరిశీలించటము ఆపలేదు. బ్రెయిన్ అనే ఫ్యాక్టరీలో ఆలోచన చేసే శబ్దాలను
మన మస్తిష్కంలో ఆలోచన ఏ శబ్దాలైతే చేస్తుందో ఆ శబ్దాలను, శబ్దం లేకుండా ఉన్న పదాలను, మనుష్యులు వినలేనంత లోతుల్లో నిక్షిప్తమై ఉన్న స్వరాలను, అవి మనం మామూలుగా వినలేనివి అలాంటి స్వరాలను, ఆ బ్రెయిన్‌లో ఉన్న స్వరాలను విన్నది. మన మస్తిష్కము ఆలోచన అని మెరిసే నాణాలను తయారు చేసే ఒక టంకశాల. మన బ్రెయిన్ అనేది ఈ నాణాలను తయారు చేస్తుంది. ఏ నాణాలు? ఆలోచన అనే నాణాలను తయారు చేసే టంకశాల. అది నిధి అని తెలుసుకుంది. మన మెదడు ఎక్కడో పుట్టి ఒక ఆలోచనను కూడా తన ఆఫీసులో నమోదు చేస్తుంది. ఎక్కడో పుట్టే ఆలోచన, ఎక్కడో పుడుతుంది ఆ ఆలోచన. దాన్ని కూడా మన బ్రెయిన్ తన ఆఫీస్‌లో నమోదు చేసి, వాటికి తన ముద్ర వేసి, అంటే తానే దాన్ని ఉత్పత్తి చేసినట్టుగా బ్రెయిన్ వాటికి తన ముద్ర వేసి టంకశాలలో నిలువ చేస్తుంది. అది మన బ్రెయిన్‌లో పుట్టి ఉంటది. ఎక్కడో పుట్టి ఉంటుంది. మనలోకి వస్తుంది. మనలో ఉన్న ఆలోచనలు కేవలము మన నుండి, మన లోపల నుంచి వచ్చేవి మాత్రమే కాదు. బయట నుంచి కూడా వస్తాయి. వాటిని అయితే మనమే అన్నట్టుగా భావిస్తాము. ఆ ఆలోచనలే మన వ్యక్తిత్వంగా చేసుకుంటాం. ఉదాహరణకి షాపింగ్‌కెళ్తాము. అక్కడ మనం ఏదో కొనుక్కోవాలనుకుంటాము. కానీ మనం అనుకున్నది మాత్రమే కొనుక్కొని వెనక్కి రాము. ఏదో మనల్ని ఆకర్షిస్తుంది. ఇంకేదో అవసరం లేకపోయినా, దానికోసం వెళ్ళకపోయినా గూడా అది కొనడం జరుగుతుంది. అంటే ఎందుకలా జరుగుతుంది అంటే, అక్కడ చుట్టూ ఉన్న మనుషుల ఆలోచన, అది కొనాలి అనన్న వాళ్ళ కోరిక మనలోకి ప్రవేశిస్తుంది. ఇది మన ఆలోచన అనుకుంటాము. ఈ రకంగా మన ఆలోచన కేవలము మనలో మాత్రమే ఏర్పడేవి కాదు. మనలో ఏర్పడేవి మాత్రమే కాదు. These were but counters in mind's symbol game. A gramophone's discs, a reproduction's film, a list of signs, a cipher and a code. In our unseen, subtle body, thought is born. Or there it enters from the cosmic field. Oft, from her soul, stepped out a naked thought, luminous with mysteried lips and wonderful eyes. Or from her heart emerged some burning face and looked for life and love and passionate truth, aspired to heaven or embraced the world, or led the fancy like a fleeting moon across the dull sky of man's common days, amidst the doubtful certitudes of earth's lore, to the celestial beauty of faith gave form, as if at flower prints in a dingy room, laughed in a golden vase one living rose. ఈ ఆలోచనలన్నీ కూడా మనసు ఆడే సంకేతాల ఆటలో ఒకదాన్నొకటి వ్యతిరేకించుకుంటూ ఉంటాయి. ఇప్పుడు మన ఆలోచనల్లో అన్నీ ఒకటిగా ఉండవు. అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఆలోచనల్లో ఒకదానికొకటి పొందిక ఉండదు. ఒకదాన్నొకటి ఎప్పుడూ కౌంటర్ చేసుకుంటూ ఉంటాయి. గ్రామ్‌ఫోన్ రికార్డ్‌లా తిరిగి తిరిగి అవే వినపడుతూ ఉంటాయి. అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటాయి. ఆలోచనలంతా కలిపి ఎలా ఉంటుంది అంటే, ఒక సంకేతాల ఒక పట్టికలా ఉంటుంది. రకరకాల సంకేతాలు కనిపిస్తాయి. ఇదంతా విలువలేనిది ఒక లిపి. ఆలోచన కనిపించని మన సూక్ష్మ శరీరంలో, మన సటిల్ బాడీలో పుడుతుంది. లేదంటే విశ్వక్షేత్రం నుంచి మనలోకి ప్రవేశిస్తుంది. ఐదర్ మన సూక్ష్మ శరీరంలో అన్నా పుడుతుంది, లేకపోతే విశ్వం నుంచి మనలోకి ప్రవేశిస్తుంది. ఇదంతా కూడా అయితే సావిత్రికి తెలిసొస్తూ ఉంది. అప్పుడప్పుడు తరచుగా ఆమె అంతరాత్మ నుంచే మార్మిక పెదవులతో, అద్భుత నేత్రాలతో, అనాచ్ఛాదిత భావం, ఏ ఆచ్ఛాదన లేని ఒక భావం, ఏది అని తెలియని భావం ఒకటి బయటకు వచ్చింది. లేదా ఆమె హృదయం నుంచి జ్వలించే ఒక ముఖము, వదనము బయటికి వచ్చి జీవితం కోసం, ప్రేమ కోసం, ఆపేక్షాపూరిత సత్కోసం చూసింది. ఒక భావం, ఒక వదనము బయటికి వచ్చాయి. ఇది ఈ వదనం ఏంటి అనంటే, మరి స్వర్గాన్ని ఆకాంక్షించేది, ప్రపంచాన్ని ఆలింగనం చేసుకునేది. రాత్రివేళ ఆకాశం కనిపించకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు చంద్రబింబం అలా కదిలిపోతూ మనకు ఎలా అయితే దారి చూపుతుందో, అలా మనిషి గడిపే సామాన్య రోజుల్లో కాంతిని ఇస్తూ ఈ భావము, ఈ వదనము దారి చూపుతుంది. మామూలుగా రోజులు చాలా డల్‌గా, యాంత్రికంగా జరిగిపోతూ ఉంటే, ఉదాహరణకి ఒక మంచి సంఘటన జరిగి మనకు జీవితంలో ఇంకా ముందుకు పోవటానికి, ఇంకా ప్రోగ్రెస్ కావటానికి మోటివేట్ చేసిందనుకోండి. ఆ రకంగా ఇలా ఆ నిశీధి రాత్రిలో చంద్రకాంతి పోతూ ఉంటే ఏమీ కనిపించడం లేదు. ఆ చంద్రకాంతిని అనుసరించి మనం పోతున్నాము అన్నట్టుగా ఇది గైడ్ చేస్తూ ఉంది. భూమి మీద ఈ ప్రాపంచిక జ్ఞానంతో, అనేక సందేహాలతో, ఆ సందేహాలను ధృవీకరించుకుంటూ బతుకుతూ ఉంటాము. ఈ భూమి మీద మనకున్నదంతా ప్రాపంచిక జ్ఞానంతో,
మనకున్న ఈ జ్ఞానంతో రకరకాల సందేహాలు, రకరకాల భయాలు ఉంటాయి. అయితే వాటిని మనం ఇంకా ఇంకా మన అభిప్రాయాలు వాటి మీద రుద్ది వాటిని ధృవీకరించుకుంటూ బతుకుతూ ఉంటాం. వాటి మధ్యన విశ్వాసం అనే స్వర్గ సౌందర్యానికి ఈ భావం రూపాన్ని ఇచ్చింది. అంటే విశ్వాసము అనేది మనల్ని సందేహాల నుంచి, భయాల నుంచి బయటపడేస్తుంది. అది ఏంటి అంటే స్వర్గ సౌందర్యానికి రూపమిచ్చేది. మనము భయాలున్నప్పుడు మామూలుగా భగవంతుని మీద విశ్వాసం మనల్ని దాని నుంచి బయటపడేస్తుంది. దేవుని మీద భారం వెయ్యి అని అంటాం కదా! అలాగా. కాబట్టి ఈ విశ్వాసం అనేది స్వర్గ సౌందర్యం. మురికిగా ఉన్న ఒక గదిలో పూల ముద్రలను చూసి బంగారు ఫ్లవర్ వేజ్ నుండి సజీవ రోజా పుష్పం నవ్వినట్టుగా ఇది ఉంది. మురికిగా ఉన్న పూలను చూసి ఒక ఫ్లవర్ వేజ్‌లో ఒక బంగారు పుష్పం సజీవంగా ఉన్న రోజా పుష్పము ఎలా నవ్వితే ఎలా ఉంటుందో, అలాగా ఈ భావం అన్నది మన సందేహాలను, మన భయాలను చూసి నవ్వుతున్నట్టుగా ఉంది. A thaumaturgist sat in her heart's deep, compelled the forward stride, the upward look, till wonder leaped into the illumined breast, and life grew marvelous with transfiguring hope. A seeing will pondered between the brows, thoughts, glistening angels stood behind the brain, in flashing armor, folding hands of prayer, and poured heaven's rays into the earthly form. Imaginations flamed up from her breast, unearthly beauty, touches of surpassing joy, and plans of a miracle, dreams of delight. Around her navel lotus, clustering close, her large sensations of the teeming worlds streamed their dumb movements of the unformed idea. Invading the small sensitive flower of the throat, they brought their mute unuttered resonances to kindle the figure of a heavenly speech. Below, desires formed their wordless wish, and longings of physical sweetness and ecstasy translated into the accents of a cry, their grasp on objects and their clasp on souls. ఒక అద్భుతాలు చేసేవాడు ఆమె హృదయ లోతుల్లో కూర్చొని ఆమె పురోగమన దిశగా పయనించేందుకు ఊర్ధ్వం వైపు దృష్టి సారించేందుకు ఒత్తిడి చేశాడు. ఒక దైవం, అద్భుతాలు చేసే ఒక దైవం ఆమె హృదయ లోతుల్లో కూర్చున్నాడు. ఆమెను ఊర్ధ్వం వైపు దృష్టి సారించేట్టుగా ఆమెను ఒత్తిడి చేశాడు. అయితే ఈ అద్భుతం అన్నది ఎంతవరకు మరి జరిగింది అంటే ఆమె ప్రకాశిత హృదయంలోకి అది దూకి రూపాంతర స్పర్శతో జీవితం మహిమాన్వితంగా వృద్ధి చెందే వరకు ఈ అద్భుతము కంటిన్యూ అయింది. ఈ రూపాంతర స్పర్శతో, ఈ ట్రాన్స్ఫిగరింగ్ టచ్‌తో ఆమెలో జరిగిన అద్భుతాలు ఏంటి అంటే కనుబొమల మధ్యన ఇక్కడ ఆజ్ఞాచక్రం పనిచేసే చోట సంకల్ప దృష్టి దగ్గర ఆమె యోచన చేసినప్పుడు మెరిసే కవచంలో ముకుళిత హస్తాలతో ప్రార్థన చేస్తూ ఉన్న తలుపులీను దేవదూతల్లా ఆలోచనలో మస్తిష్కం వెనుక నిలబడి స్వర్గ కిరణాలను సావిత్రి భూ రూపంలోకి ప్రవహింపచేశాయి. ఆమె ఎప్పుడైతే ఇక్కడ కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రం దగ్గర కాన్సన్ట్రేట్ చేసిందో, ఆలోచన చేసిందో, అప్పుడు ఈ ఆలోచనలన్నీ కూడా పైనుంచి వచ్చే ఆ స్వర్గ కిరణాలను ఆమె ఫిజికల్ ఫామ్‌లోకి, ఆమె భౌతిక శరీరంలోకి ప్రవహింపచేశాయి. భూ సంబంధం గాని స్వర్గ సంబంధ సౌందర్యం, అతిశయించే ఆనంద స్పర్శలు, అద్భుతం చేసే ప్రణాళికలు, ఆనందపూరిత స్వప్నాలు, వీటన్నింటితో ఉన్న ఊహలు హృదయం నుంచి జ్వలిస్తూ పైకి పొంగాయి. అంటే ఇక్కడ అనాహతంలో ఏం జరిగింది అనంటే మరి భూ సంబంధం కాని స్వర్గ సంబంధ సౌందర్యము, అతిశయించే ఆనంద స్పర్శలు, స్వప్నాలు, ఊహలు ఇవన్నీ కూడా హృదయం నుంచి జ్వలిస్తూ పైకి ఉప్పొంగాయి. అనాహత కేంద్రం ఎక్కడ ఉంటుంది? హృదయం దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఈ ఊహలన్నీ కూడా పైకి ఉప్పొంగాయి. ఇంకా నాభి కమలం, నాభి దగ్గర ఉన్న మణిపూరక చక్రం దగ్గర ఏం జరిగింది అంటే అక్కడ ఆలోచన స్పర్శించినప్పుడు ఉన్నత ప్రపంచాల నుంచి విశాల సంవేదనలు, ఇంకా రూపం సంతరించుకొని భావనకు చెందిన మూగ చలనాలు, ఇంకా రూపం రాని, రూపం ఏర్పడని మూగ చలనాలు ఇవన్నీ కూడా ఆ నాభి కమలం చుట్టూ, మణిపూరక చక్రం, మణిపూరక కేంద్రం చుట్టూ కూడా ప్రవహించాయి. చిన్నగా సున్నితంగా ఉండే కంఠ కేంద్రాన్ని, ఇక్కడ విశుద్ధ చక్రాన్ని ఆక్రమిస్తూ అవి పలుకని మూగ ప్రతిధ్వనులతో దివ్య భాష రూపాలకు
ప్రేరేపించాయి. విశుద్ధి నుంచి అంటే ఆమె గొంతు నుంచి వచ్చేదంతా కూడా దివ్య భాష అయిపోయింది. క్రింద స్వాధిష్టానము, మూలాధారం ఈ 2 చక్రాల దగ్గర కోరికలు, అది ఎక్కువ కోరికలు ఎక్కడ ఉంటాయి? స్వాధిష్టానము, మన మూలాధార చక్రాల దగ్గర ఉంటాయి. అవి పదం లేని తమ కోరికను భౌతిక మాధుర్యత, పారవశ్యతలకు చెందిన పరితాపాలను ఆక్రందనగా మార్చి భౌతిక వస్తువుల మీద, అంతరాత్మల మీద పట్టును సాధించాయి. అంటే ఇవన్నీ కూడా ఈ పరితాపాలు ఏవైతే పారవశ్యతలు, ఈ కోరికలు ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా భౌతిక వస్తువుల మీద ఈ అంతరాత్మ పట్టును సాధించాయి. ప్రాణిక భౌతిక కోరికలు కూడా అంతరాత్మ స్పర్శతో భౌతిక విషయాల మీద పట్టును సాధించాయి. ఈ స్థితిలో వైటల్ క్రింద ఉన్న ఫిజికల్ వైటల్ కూడా అంతరాత్మ సంవేదనలకు ప్రతిస్పందించి మన అస్తిత్వాన్ని ఫిజికల్ స్వీట్నెస్తో, భౌతిక మాధుర్యతతో, పారవశ్యతతో నింపుతుంది. హర్ బాడీస్ థాట్స్ క్లైంబ్డ్ ఫ్రమ్ హర్ కాన్షియస్ లింబ్స్ and carried their yearnings to its mystic crown, where nature's murmurs meet the ineffable. But for the mortal prisoned in outward mind, all must present their passports at its door. Disguised, they must don the official cap and mask, or pass as manufacturers of the brain. Unknown their secret truth and hidden source, only to the inner mind they speak direct, put on a body and assume a voice. Their passage seen, their message hard and known, their birthplace and their natal mark revealed, and stand confessed to an immortal's sight, our nature's messengers to the witness soul, impenetrable, withheld from mortal sense, the inner chambers of the spirit's house, disclose to her their happenings and their guests, eyes locked through crevices in the invisible wall, and through the secrecy of unseen doors, there came into mind's little frontal room thoughts that enlarged our limited human range, lifted the ideals half quenched, our sinking torch, or peered through the finite at the infinite. ఆమె చైతన్యపూరిత ఇంద్రియాల నుంచి భౌతిక ఆలోచనలు ఆరోహించి, ఈ భౌతిక ఆలోచనలన్నీ కూడా పైకి పయనించి ఆమె ఇంద్రియాల నుంచి తన పరితాపాలను ప్రకృతి గుసగుసలు అనిర్వచనీయుని కలిసే చోటకు మార్మిక మకుటమైన సహస్రారంలోకి మోసుకెళ్ళాయి. ఇవన్నీ కూడా ఇంద్రియాల నుంచి వచ్చే ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాయి అని అంటే క్రింద నుంచి పైన సహస్రారం దాకా వెళ్ళాయి. కానీ బాహ్య మనసులో బందీగా ఉన్న మనిషికి ప్రవేశ ద్వారం దగ్గర మాత్రమే అన్నీ తెలుస్తాయి. మనం మామూలుగా సర్ఫేస్ మైండ్లో ఉంటాం. మనకు బయట నుంచి వచ్చే ఆలోచనలు బయట మాత్రమే, ఆ సర్ఫేస్లో మాత్రమే తెలుస్తాయి. సత్యం గురించి కానీ, విభిన్న ఆలోచనల మూలం గురించి కానీ ఎరుక ఉండదు. సత్యం గురించి కానీ, ఆలోచనలు ఎందుకు ఇంత విభిన్నంగా ఉన్నాయి అన్నది కానీ ఆ ఎరుక మనకు ఉండదు. ఎందుకంటే ఆలోచనలు లోపలికి ప్రవేశించేటప్పుడు ఎంట్రన్స్లో పాస్పోర్ట్ చూపిస్తాయి. అక్కడ మాత్రమే మనిషి వీటిని చూడగలుగుతాడు. అక్కడ మాత్రమే మనం చూడగలుగుతాం. ఒక అఫీషియల్ క్యాప్, మాస్క్ ధరించే మారువేషంలో లోపలికి ప్రవేశిస్తాయి. ఇదంతా అద్భుతంగా ఉంది చూడండి. ఈ ఆలోచనలు అనేవి ఒక అఫీషియల్ క్యాప్ మనలాంటి వాళ్లకు ఆ సర్ఫేస్ మైండ్ నుంచి ఎంటర్ అవుతాయి. ఒక అఫీషియల్ క్యాప్ ఎలా అంటే ఒక అఫీషియల్ క్యాప్, మాస్క్ ధరించి మారువేషంలో లోపలికి ప్రవేశిస్తాయి. లేదంటే బ్రెయిన్ తయారు చేసినట్లుగానే బ్రెయిన్ మ్యానుఫ్యాక్చర్స్ లాగా కొనసాగుతాయి. అవి మనం అనుకుంటాం మన బ్రెయినే, మన ఆలోచనే, మన బ్రెయినే తయారు చేసింది అని. సర్ఫేస్ మైండ్లో ఎక్కువగా ఉండే వాళ్ళు వీటి మూలాన్ని, వాటి వెనుక దాగి ఉన్న సత్యాన్ని పట్టుకోలేరు. అంతర మనసులో మాత్రమే ఇవి ప్రత్యక్షంగా మాట్లాడతాయి. ఒక్క అంతర మనసుతో, ఆ ఇన్నర్ మైండ్తో మాత్రమే ఇవి డైరెక్ట్గా మాట్లాడతాయి. ఒక శరీరాన్ని, స్వరాన్ని ధరిస్తాయి అక్కడ మాత్రమే. అంతర మనసుకు మాత్రమే వాటి మార్గము కనిపిస్తుంది. ఇప్పుడు సావిత్రి పూర్తిగా అంతరంలో ఉంది కాబట్టి సావిత్రి అవి ఎలా ప్రవేశిస్తుంది అన్నది ఇవంతా కూడా చూస్తూ ఉంది. మనకు అవన్నీ కూడా అర్థం కావు. వాటి సందేశం కూడా అంతర మనసుకే వినిపిస్తుంది, తెలుస్తుంది. వాటి మూల స్థానము, జన్మ చిహ్నము ప్రకటితమవుతుంది. శాశ్వతత్వ దృష్టికి అవి నిలబడి తమను తాము బయట పెట్టుకుంటాయి. సాక్షి అంతరాత్మకు మన ప్రకృతి దూతలుగా తెలుస్తాయి. అభేద్యంగా ఉంటూ మర్త్య జ్ఞానానికి దొరకకుండా ఆత్మగృహంలోని లోపలి గదుల్లో ఈ ఆలోచనలు ఎలా సంభవిస్తాయి అన్నది, వాటి అతిథులు ఎవ్వరు అన్నది, ఇదంతా కూడా సావిత్రికి తేట తెల్లమైంది.
అంటే మర్త్య జ్ఞానానికి దొరకకుండా, మన జ్ఞానానికి దొరకకుండా ఆత్మ గృహంలోని లోపలి గదుల్లో మరి ఈ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అని వాటి అతిథులు ఎవ్వరు అంటే వేటిని అవి గెస్ట్‌లలాగా తీసుకుంటాయి. వేటిని గెస్ట్‌లలాగా తీసుకుంటాయి అంటే మనలో చెలరేగే ఈ భావావేశాలను వీటన్నిటిని నెగటివిటీస్‌ని వీటన్నిటిని ఎలా తీసుకుంటాయి గెస్ట్‌లలాగా తీసుకుంటాయి. ఇదంతా కూడా సావిత్రికి తేట తెల్లమయ్యింది. అగోచర గోడల్లోని మన మర్త్యతకు కనిపించని గోడల్లోని అంటే ఈ అగోచర గోడలు మన మానవీయతకు కనిపించవు. అలాంటి గోడల్లోని ఆ సందుల గుండా ఆమె చూసింది. కనిపించని రహస్య ద్వారాల గుండా మనసు ముందు గదిలోకి మన మర్త్యతను విశాలం చేసే ఆలోచనలు రావటము సావిత్రి చూసింది. ఎలా వస్తాయి ఈ ఆలోచనలు? ఎలా విశాలం చేస్తాయి అన్నది సావిత్రి చూసింది. ఈ ఆలోచనలు అర్థం ఆరిపోయిన లేదా ఆరిపోతూ ఉన్న ఆదర్శం అనే టార్చ్ వెలుగును ఉద్ధరించాయి. లేదా ఆమె పరిమితత్వం గుండా అనంతత్వాన్ని చూసేట్టుగా చేసాయి. ఆమె పరిమితత్వం కూడా ఇప్పుడు అనంతత్వాన్ని చూసేటట్టుగా ఈ ఆలోచనలు చేశాయి. ఆలోచనల గురించి శ్రీ అరవిందులు ఎంత అద్భుతంగా, ఎంత లోతుగా చెప్తున్నారు చూడండి. దీన్ని పదే పదే చదివితే కానీ మనకు అర్థం కాదు. ఇది ఇక్కడే కాదు, ఇంకా ఇంకొక 2-3 పేజెస్ అంతా కూడా ఈ ఆలోచనల గురించే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. A sight opened upon the invisible, and sensed the shapes that mortal eyes see not, the sounds that mortal listening cannot hear, the blissful sweetness of the intangible's touch, the objects that to us are empty air, are there the stuff of daily experience and the common pabulum of a sense and thought. The beings of the subtle realms appeared, and scenes concealed behind our earthly scene. She saw the life of remote continents, and distance deafened not to voices far. She felt the movements crossing unknown minds. The past events occurred before her eyes. The great world's thoughts were part of her own part. The feelings dumb forever and unshared. The ideas that never found an utterance. The dim subconscious incoherent hints laid bare a meaning twisted, deep and strange, the bizarre secret of their fumbling speech, their links with underlying reality. అగోచరాన్ని చూడగలిగే అంతర్దృష్టి సావిత్రిలో మేల్కొంది. అంటే మానవ నేత్రాలు చూడలేని రూపాలను, మానవ శ్రవణానికి మన కళ్ళకు కానీ, మన చెవులకు కానీ, మన కళ్ళకు కనిపించనిది, మన చెవులకు వినిపించనిది ఆ శబ్దాలను పసిగట్టింది. మనోగ్రాహ్యం గాని స్పర్శ యొక్క ఆనంద మాధుర్యతను సెన్స్ చేసింది. మనకు వ్యర్థంగా అనిపించే వస్తువులు అక్కడ ఆ దృష్టికి, ఆ అంతర్దృష్టికి, ఆ దివ్య దృష్టికి నిత్యము అనుభవంలోకి వస్తాయి. సంవేదనకు, ఆలోచనకు సర్వసాధారణంగా ఉంటాయి. అలాంటి ఆంతరిక దృష్టి ఉన్న వాళ్ళ సంవేదనకు అవి చాలా సాధారణంగా, చాలా కామన్‌గా జరుగుతాయి. సూక్ష్మతలాలకు చెందిన జీవులు మానవ దృశ్యం వెనుక ఉన్న దృశ్యాలు కనిపిస్తాయి. అలా సుదూరంలో ఉన్న ప్రదేశాలలోని జీవితాన్ని సావిత్రి ఆ సుదూరంలో సూక్ష్మతలాలకు చెందిన జీవులను, మానవ దృశ్యం వెనుక, హ్యూమన్ సీన్ వెనుక ఉన్న దృశ్యాలను వీటన్నింటినీ కూడా సావిత్రి చూసింది. ఎంతో దూరంలో ఉన్న శబ్దాలు కూడా వినిపించాయి. తెలియని మనసులను దాటుకుంటూ పోయే చలనాలను ఆమె సంవేదించింది. గతంలో జరిగిన సంఘటనలన్నీ ఆమె కళ్ళ ముందు మెదిలాయి. ఈ మహాప్రపంచపు ఆలోచనలు ఆమె సొంత ఆలోచనగా మారాయి. ప్రపంచం ఆలోచనలు ఆమె సొంత ఆలోచన అయిపోయాయి. ఎప్పటికీ మూగగా ఉంటూ ఎవ్వరూ షేర్ చేసుకొని, ఎవ్వరూ భాగం పంచుకొని ఈ సంవేదనలు, ఎప్పటికీ బయటకు పలకని భావాలు, అస్పష్ట అధోచేతన అసామరస్య సూచనలు, ట్విస్ట్ అయ్యి లోతుగా కొత్తగా ఉండే అర్థం, ఇదంతా కూడా తనంతాను దిగంబరంగా వెల్లడించుకుంది. ఇవన్నీ కూడా అర్థమైపోయాయి, ఆమెకు ఓపెన్‌గా అర్థమైపోయాయి. గొణుగుడులా స్పష్టంగా లేని తడబడే భాష అది. అది ఎలా ఉందంటే అది మనకు అర్థమయ్యే భాష కాదు. గొణుగుతున్నట్టుగా, విస్పర్ చేస్తున్నట్టుగా ఉంది, తడబడుతున్నట్టుగా ఉంది. అయితే అది ఎందుకు తడబడుతూ ఉందో దాని రహస్యాన్ని, క్రింది సత్యంతో వీటన్నింటికి ఉన్న సంబంధం ఏంటి, ఇదంతా కూడా సావిత్రికి తెలిసి వచ్చింది. ఇలా సావిత్రి మానవ మనసులో ఆలోచన ఎలా జన్మించింది అన్నది చూసింది. లో ఉన్నదంతా కూడా సహజంగా అక్కడ జన్మించింది కాదు.
మన మనసులో జన్మించింది కాదు. ద విజిబుల్ అండ్ ఆడిబుల్ థాట్స్ లీప్ డౌన్ ఫ్రమ్ ఎ సూపర్ కాన్సియెంట్ ఫీల్డ్ లైక్ ఈగల్స్ స్వూపింగ్ ఫ్రమ్ ఎ వ్యూలెస్ పీక్. థాట్స్ గ్లీమ్డ్ అప్ ఫ్రమ్ ద స్క్రీన్డ్ సబ్లిమినల్ డెప్త్స్ లైక్ గోల్డెన్ ఫిషెస్ ఫ్రమ్ అ హిడెన్ సీ. ఇది ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ద అన్సీన్ గ్రూ విజిబుల్ అండ్ ఆడిబుల్ థాట్స్ లీప్ డౌన్ ఫ్రమ్ ఎ సూపర్ కాన్సియెంట్ ఫీల్డ్ లైక్ ఈగల్స్ స్వూపింగ్ ఫ్రమ్ ఎ వ్యూలెస్ పీక్ అండ్ థాట్స్ గ్లీమ్డ్ అప్ ఫ్రమ్ ద స్క్రీన్డ్ సబ్లిమినల్ డెప్త్స్ లైక్ గోల్డెన్ ఫిషెస్ ఫ్రమ్ ఎ హిడెన్ సీ. ఈ సావిత్రి ఇంద్రియ జ్ఞానము చూడలేనిది చూసేట్టుగా, వినలేనిది వినేట్టుగా మరి వృద్ధి చెందింది. అంతరాత్మ ప్రభావితమైన ఈ ఆలోచనలు మనిషిని ఉన్నతానికి ఆకాంక్షించటానికి ప్రేరేపిస్తూ అతనిలో నూతన స్థైర్యాన్ని నింపుతాయి. ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, ఎలా వచ్చాయి అంటే, అతిచేతనా క్షేత్రం నుంచి ఆలోచనలు సావిత్రిలోకి, సూపర్ కాన్సియంట్ ఫీల్డ్ నుంచి సావిత్రిలోకి ఆలోచనలు దూకాయి. ఎలా దూకాయి మరి? కనిపించని ఒక శిఖరం నుంచి దూకిన గరుడ పక్షుల్లాగా. ఒక శిఖరం నుంచి గరుడ పక్షులు కిందకి ఎలా దూకుతాయో అలాగా అతిచేతనా శిఖరం నుంచి ఆలోచనలు సావిత్రిలోకి దూకాయి. అలాగే రహస్య జలధి నుంచి, రహస్య సముద్రం నుంచి పైకి తేలిన సువర్ణ మత్స్యాలలాగా, రహస్యంగా ఉన్న ఒక సముద్రం నుంచి ఎలా అయితే బంగారు చేపలు పైకి తేలి ఎగిరెగిరి పడతాయో ఆ రకంగా ఉపప్రజ్ఞల లోతుల నుంచి తళుకులు ఈనుతూ ఆలోచనలు పైకి వచ్చాయి. అటు సూపర్ కాన్సియంట్ ఫీల్డ్ నుంచి వచ్చాయి, ఇటు సబ్లిమినల్ డెప్త్స్ నుంచి అంటే ఉపప్రజ్ఞ లోతుల నుంచి పైకి తేలాయి. ఇది ఇంతవరకు ఇప్పటికి ఈ రోజుకి కంప్లీట్ చేద్దాము. ఇంకా ముందు ముందు సావిత్రి ఆలోచనల పని విధానాన్ని ఎలా పసిగట్టింది, వాటిని ఎలా అధిగమించింది అన్నదాన్ని నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. ఎందుకంటే ఆలోచనను నిగ్రహించడం వేరు, వశం చేసుకోవడం వేరు. డిసిప్లిన్తో నిగ్రహించడం మంచిదే, కానీ అది అలా డిసిప్లిన్తో మనం నిగ్రహించుకోవడం అనేది కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది. మనము పూర్తిగా ఆలోచనను అతిశయించాలి అని అంటే దాని మూలంలోకి వెళ్ళి దాన్ని మన వశం చేసుకొని ఆ తర్వాత అతిశయించగలుగుతాం. ఇలా చేసినప్పుడు మనసు మన పూర్తి కంట్రోల్లోకి వస్తుంది. ఇదంతా ముందు నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.